రాయపాటి సాంబశివరావు గారి దగ్గరకు కూడా వెళ్ళాం. రాయపాటి సాంబశివరావు గారి ఆరోగ్యం బాగానే ఉంది, కానీ కాస్త మోకాళ్ళు సరిగా లేకపోవటం వల్ల వీల్ చైర్లోనే వెళుతున్నాం. ఆయన కూడా మంచి కాఫీ ఇచ్చారు. కాఫీ తాగి చాలాసేపు వారితో సంభాషించాం. నిజానికి కాంగ్రెస్ పార్టీలో నాకు టిక్కెట్ రావడానికి ప్రధానమైన కారణం రాయపాటి సోదరులే. వారు ఆ రోజు నాకు అవకాశం ఇవ్వకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. అది ఎప్పటికీ నాకు గుర్తుంటుంది. కాకపోతే రాజకీయాలు వేరైపోయాయి, అప్పుడు రాజకీయాలు మారిపోయాయి. ఆ విషయాలన్నీ కూడా కాసేపు కూలంకషంగా చర్చించుకుని వారితో అందరూ నేను మస్తాన్ వల్లి, అప్పిరెడ్డి, టి వెంకట్రావు, సరే బుచ్చండి 24 గంటలు మీతో ఉంటాడు, అది వేరే విషయం. మేము అందరం పొలిటికల్ గా మాకు పుష్ ఇచ్చింది మీరే కదా సార్. బుచ్చి వచ్చే మధ్య ఎప్పుడైనా బయటికి ఎక్కడికి వెళ్ళను, బయటికి ఎక్కడికి వెళ్తున్నా, అక్కడే ఇంట్లోనే చుట్టూ ఫ్రెండ్స్ ఎవరో కలుస్తుంటాం, సరదాగా కాలక్షేపం బాగానే ఉంది. కాదు ఎప్పుడో చెప్పాడు, నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాయపాటి సోదరులు. ఆ తర్వాత నేను అటు ఇటు చెట్టు, ఈ చెట్టు ఆ చెట్టు ఎగిరిపోయా కానీ. అవును అవును మీరు చూడని మంత్రులా, మీరు ఇప్పించని మంత్రులా సార్? ఎంతమంది మంత్రులు ఇప్పించారు మీరు చూడని మంత్రులా అంటున్నా. మంత్రుల సంగతి మీకు తెలీదా? మీరు ఎంతమందికి మంత్రులు ఇప్పించారు ఆ హయాంలో? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో. మనం గుంటూరు వచ్చినందుకు పర్పస్ సరైంది, రాయపాటిని కలవగలిగాం. మొట్టమొదటి మీ శిష్యులనే, తర్వాత అటు ఇటు వెళ్ళిపోయారు. అది అయ్యో స్కూల్ మీదే, తర్వాత హై స్కూల్, కాలేజీ. ఉంటాను, నమస్తే.